హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మటన్ కీమాని చిన్నపిల్లలు బ్యాచిలర్స్ ఎవరైనా ఇంట్లో ఈజీగా కుక్కర్లో తయారు చేసుకునే విధంగా చూపిస్తానండి. ముందుగా అయితే పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగాక దాంట్లో అయితే కొద్దిగా సాజీరా, 2 యాలకులు, లవంగాలు, 2 యాలకులు, అవి కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలండి. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ ఒకటైతే కట్ చేసుకున్నాము. ఆ ఉల్లిపాయలు అయితే మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా వేగాలండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగనివ్వండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా కొద్దిగా మగ్గాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోండి. 2 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాము, అవైతే వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చిన్న మంట పైన. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా దాంట్లో వేసుకోవాలండి. కీమాని అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాను, వేసేస్తున్నాము. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి మొత్తము. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉండనివ్వండి. చూడండి, కొద్దిగా అయిన తర్వాత మూత తీసి కారం అయితే వేసుకోవాలండి. 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. ఇది 1/2 కేజీ కీమా అండి. 1/2 కేజీకి అయితే 3 స్పూన్స్ వేసాము. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి అండి. అన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కీమాలో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. చూడండి, 3 విజిల్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. కీమా కర్రీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.